హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మనం మటన్ కూర చేద్దాం. మంచి స్పైసీ మటన్ కూర, బగారా రైస్ అన్నమాట. సో ఇది సూపర్ కాంబినేషన్, నాకైతే చాలా ఇష్టము. ముందుగా మనము గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో సరిపడంత ఆయిల్ వేసుకుందాము, ఓకేనా. ఈలోపు మటన్ అయితే కడిగి పక్కకు పెట్టుకుందాము. చాలామందికి కుక్కర్లో మటన్ వండితే నచ్చదనమాట, అంటే కుక్కర్లో వేయడం నచ్చదు. మ్యాక్సిమం అయితే ఇట్లా వండుకుంటారు. సో నేనైతే ఎక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు అయితే నేను కుక్కర్లో వండుతానండి ఖచ్చితంగా. లేదు అంటే ఇంకా కొంచెం తక్కువ క్వాంటిటీలో తెస్తే నేను ఇట్లా వండుతాను. అదేంటంటే మనకు మటన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. కొంచెం ముదిరిన మేక మాంసం అయితే మనం కుక్కర్లో ఖచ్చితంగా వేయాలి. లేదు కొంచెం లేతగానే ఉంది అంటే మనము మటన్ ఇట్లా వండుకోవచ్చు అనమాట. సో నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి వేసినాను. అందులో పసుపు, సాల్ట్ అయితే వేసేసినాను. ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసినాను అనమాట. దీన్ని అయితే పచ్చివాసన పోయేదాకా ఒకసారి అయితే కలుపుదాం, ఓకేనా. కలిపిన తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. మటన్ కూడా నేను కడిగి పక్కకు పెట్టుకున్నాను, సో అది కూడా యాడ్ చేద్దాము. కొంచెం పుదీనా నూనెలా ఉడకని స్మెల్ పోతుంది అనమాట, అంటే మంచిగా ఉంటుంది, ఓకేనా. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసిన అనమాట. ఇప్పుడు ఇందులో యాడ్ చేసి ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకుందాము. నేనైతే మటన్ మరీ గట్టిగా దగ్గరికి వండను. ఎప్పుడు మటన్ వండినా బగారా రైస్ చేస్తానన్నమాట. సో కొంచెం గ్రేవీ లాగానే వండుతాను మటన్ కర్రీ. బాగుంటుంది అనమాట. మటన్ గ్రేవీ బగారా రైస్ చాలా బాగుంటుంది టేస్ట్. సో నాకు చాలా ఇష్టము. ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో యాడ్ చేసినాను. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను కలుపుతున్నాను చూడండి. మ్యాక్సిమం అయితే బోన్స్ ఎక్కువ లేకుండా తెచ్చుకోవాలి మటను. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేద్దాము. ఒక 5-10 మినిట్స్ చిన్న మంట మీద మూత పెట్టేద్దాం, ఓకేనా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, మనకు ఇట్లా మంచిగా నూనె పైకి వచ్చేసింది కదా. మంచిగా ఉల్లిగడ్డలు అయితే మంచిగా నూనె లేగిపోయినాయి అనమాట. మటన్ అయితే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది కుక్కర్లో వేయకపోతే ఉడకడానికి. దట్టు చిన్న మంట పెట్టినాం కదా మనము. సో ఇప్పుడైతే కారం యాడ్ చేస్తున్నాను. సో స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. లేదు నార్మల్గా తింటాము, మాకు అంత స్పైసీ వద్దు అనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి, ఓకేనా. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి చూసి వేసుకోండి కారము. ఇవన్నీ అయితే నేను కలిపేస్తున్నాను అనమాట. మళ్ళీ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెడదాము చిన్న మంట మీద. కారం వేసిన తర్వాత ఎంబడే వాటర్ వేస్తే నాకు నచ్చదనమాట. కొంచెం ఒక 5 మినిట్స్ అన్న అట్లా పెడతాను. చూడండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసినాను. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు అయితే నేను కట్ చేసుకున్నాను, అవి ఇందులో యాడ్ చేసేసినాను. ఈ టమాటా కూడా మొత్తము ఉడకాలి, అప్పుడే మనం ఎసరు వేయొద్దు అనమాట. ఈ టమాటాలు ఉడకక ముందుకే మనం ఎసరు వేసినాం అనుకోండి, అవి అట్లనే ఉంటాయి ఉడకకుండా. సో టమాటా మొత్తం ఉడికి స్మాష్ అంటే చూడండి మనకు ఉడికిపోయింది, మెత్తగా అయింది టమాటా అన్నప్పుడే మనము ఎసరు వేసుకోవాలి. ఈ లోపు అయితే కొంచెము నేను పెరుగు యాడ్ చేసినాను. కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకోండి, కర్రీ బాగుంటుంది అన్నమాట. కొంచెం ఒక 2 స్పూన్లు వేసినాను, 2 కానీ 3 చిన్న టేబుల్ స్పూన్ ఉంటాయి కదా, సో అవి వేసిన అనమాట. కొద్దిగా పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకొని తీసేస్తే చూడండి మనకు. ఇప్పుడు ఎసరేస్తున్నాను నేను. మటన్ అయితే ఉడకాలి కదా, అందుకు సరిపడంత వాటర్ అయితే నేను వేసేసినాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకుందాము. పక్కకు రైస్ అయితే అవుతుందండి ఇంకా. సో ఇట్లా మటన్ అయితే ఉడకాలి, టైం పడుతుంది కదా. ఒకసారి ఇట్లా కలుపుకుందాము, అడుగంటకుండా చూసుకోండి, ఓకేనా. ఎసరు వేసిన తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టేద్దాము. ఒక 10-15 మినిట్స్ మూత పెట్టేసి తీస్తే చూడండి మనకు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. తెలంగాణ స్టైల్లో బాగుంటుందండి మటన్ కర్రీ, ఓకేనా. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట బగారా రైస్లోకి మటన్ కర్రీ. గ్రేవీ ఉన్న చాలు నేను తినేస్తాను, ఓకేనా. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసినాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము, ఓకేనా. చూడండి మంచి స్పైసీ టేస్టీ
మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.